అధ్యక్షోపన్యాసం మనకి శ్రీ రాఘవేంద్ర రెడ్డి గారు, వారు డిపిఎస్ మరియు మెరిడియన్ సంస్థల అధిపతులు. వారిని ఒక 5 నిమిషాలు వారి ప్రసంగం ఉంటుంది. ఇంత మంచి వాతావరణంలో ఇంతటి మంచి సభకు నన్ను ఇన్వైట్ చేసిన హెచ్ఎస్ఎఫ్ టీములో ప్రతి మెంబర్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ సభ స్టేజ్ మీద ఆసీనులైన పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఇక్కడ స్టేజ్ కింద ఆసీనులైన మరి అందరి పెద్దలకి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఇంత మంది అధ్యాపకుల ముందు మీకు అడ్రస్ చేయడం అనేది నాకు ఇది ఒక దేవుడు ఇచ్చిన స్పెషల్ ఆపర్చునిటీ అని నేను భావిస్తున్నాను. నేను నా విద్యా సంస్థల్లో యూజువల్గా ఇలా అడ్రస్ చేస్తూ ఉంటాను, కానీ ఇలాంటి ఇంతమంది అధ్యాపకులకు నాకు మాట్లాడవలసిన ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. అయితే గురువు, ఇక్కడున్న అందరు టీచర్లని గురువు అంటే నా దృష్టిలో మార్కులు వేసేవాళ్ళే, పిల్లలకి మార్కులు వేసేవాళ్ళే గురువులు కాదు. పిల్లలలో వాళ్ళ జీవితంలో మార్పు వేసే వాళ్ళే గురువు అన్నది నేను దృఢంగా నమ్ముతాను. ఇలా ఎందుకంటే నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలని మీతో ఇక్కడ షేర్ చేసుకోవాలని ఇంతకుముందే అనుకుంటూ ఉంటే, మా తల్లిదండ్రులకు 9 మంది సంతానం. 9 మంది సంతానంలో నేను 7వ వాణ్ణి. నా తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. నా ముందున్న 6 చదువులో అంత గొప్పగా రానియలేకపోయారు. అయితే వాళ్ళ భారం అంతా నా మీద పడింది. నాకు వేరే ఛాన్స్ లేదు. ఐ హ్యాడ్ నో చాయిస్ ఆఫ్ ఫెయిల్యూర్. ఐ హ్యాడ్ టు బీ సక్సెస్ఫుల్. సో అలాంటి సిచ్యువేషన్లో మా తండ్రి ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతి. అయితే ఆయన ఒకరోజు ఇలానే ఏదో ఒక గవర్నమెంట్లో ఒక పెద్దవారి దగ్గరకి ఏదో పోయి కలవాల్సి వచ్చింది. అలా కలిసిన సందర్భంలో మా నాయన ఏం రామరెడ్డి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగారు. ఏం చేస్తామన్నా, అందరూ 10th క్లాస్ 10వ తరగతి దగ్గరనే ఆగిపోయినారు. ఇప్పుడు వాడొక్కడు చదువుతున్నాడు, లాస్ట్ వాడు అంటే, సరే ఏం చదువుతున్నాడు అని అంటే 4వ తరగతి చదువుతున్నాడు అంటే, సరే అయితే వాడిని ఒక్కనాన్న కొంచెం మంచి స్కూల్లో చదివిపిద్దాము అని ఆ పెద్ద మనిషి మా నాన్నతో అంటే, ఏ స్కూల్లో చదివిపిద్దాము అంటే, కానీ నేను చెప్తాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో బేగంపేటలో చదివిపిద్దాము అని అంటే, సరేనని మా తండ్రి నన్ను అక్కడ చేర్పియడం జరిగింది. అలానే దాంట్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను కంటిన్యూ చేస్తే ఎక్కడ కూడా నా పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేకపోవడంతో ఒక 56% మార్కులతో నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. అయితే మా నాన్నకు అర్థమైపోయింది, వీడు కూడా ఫెయిల్యూరే, ఇంకేదైనా చేద్దాము అని అంటే, ఇలానే కర్నూలులో అన్నగారికి కేశవరెడ్డి గారికి తెలిసి ఉండవచ్చు, సెయింట్ జోసెఫ్ అనే ఒక స్కూల్లో 2 ప్రొఫెసర్స్, ఇంటర్ భార్యాభర్త 2 గురువులే, వాళ్ళ ఇంట్లో తీసుకొని వచ్చి ఈ సందర్భం గురువులతో మాట్లాడుతున్నాను కాబట్టి ఈ సందర్భంని షేర్ చేసుకుంటే బాగుంటుందని అనిపించింది నాకు. అయితే వాళ్ళిద్దరూ టీచర్సే, ఒకరు ఫిజిక్స్ ఒకరు మ్యాథ్ చెప్తున్నారు. సో వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి, ఇగో
నా కొడుకుది మీ బాధ్యతని మీ చేతులు పెడుతున్నా, ఏం చేస్తారో చెయ్యండి అని. అయితే వాళ్ళు ఆ 2 ఏళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాకంటూ ఒక రొటీన్ని సెట్ చేశారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏం చేయాలి అన్నది ఆ రొటీన్ని ఆ రోజు వాళ్ళు చేయడంతో ఇప్పటికీ కూడా నేను అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే అలాంటి మార్కు, గురువులు అలాంటి మార్కు పెట్టాలన్నది నేను చెప్తున్న ఈ ఉద్దేశం. అయితే ఆ 2 సంవత్సరాలు వాళ్ళు చేసిన కృషికి నా రిజల్ట్ నేను స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది నాకు ఎంసెట్ ఇంజనీరింగ్లో. అయితే మా తండ్రి ఈ గురువులకి నన్ను తీసుకుని వెళ్ళి, అరే వెళ్దాం ఒకసారి కలిసి వద్దాం మీ వాళ్ళని మీ పంతులని అంటే తీసుకెళ్ళాం. తీసుకెళ్తే తను ఒక వేమన పద్యం చెప్పాడు. రామిరెడ్డి, సుగుణవంతురాలైన సుదతి అయి ఉండినను బుద్ధి మంతులగుచు పుత్రులొప్ప స్వర్గం ఎందుకయ్యా సంసారికి ఇంకను విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. ఒక్కసారే చెప్పాడు అది. నాకు ఒక్కసారి అది మైండ్లోకి ఎక్కిపోయింది. అయితే తను చెప్పిన దాని సారాంశం ఏంటంటే, సుగుణవంతురాలైన సుదతి అయి ఉండినను, మంచి గుణవంతురాలైన భార్య ఉండి బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప, బుద్ధిమంతులైన పిల్లలుంటే ఆ సంసారికి స్వర్గం ఇక్కడే ఉంది, స్వర్గం ఎక్కడో లేదు అని అన్నది దాని సారాంశం. అయితే ఆ ఒక్క పద్యంతో నా మీద ఇంకా బడ్డను పెరిగింది. నేను ఇంకా అంటే బుద్ధిమంతులకు పుత్రులప్ప, నేను చాలా బుద్ధిమంతుని కావాలి, నేను చాలా సక్సెస్ కావాలి, మా నాన్న పేరు ఇంకా ఎక్కడికో వెళ్ళాలి అన్నది ఇంకా నా కలలకి హద్దులు లేకుండా అయిపోయినాయి. సో ఈ ఇన్స్పైరేషన్, what I'm trying to tell the teachers here, be a mark, be a change, tat pravartan bhava, be the change to the society, be the change to the society, mark, leave your mark on a student. ఇందాకనే పెద్దలు ఒక మీటింగ్లో చెప్పారు, ఒక క్లాస్లో ఒక పిల్లోడు ఏదో ఒక వాచ్ ఏదో దొంగతనం చేశాడంట. చేస్తే అది చాలా నచ్చింది నాకు. అయితే అడిగాడంట గురువు, ఎవరు దొంగతనం చేశారు, ఎవరంట తీయండి ఇయ్యండి అంటే ఎవరు ఒప్పుకోలేదంట. సరే అందరు లెగండి, ఈ గోడ చుట్టూ అందరు రివర్స్ గోడకు ఫేస్ చేసి నిల్చోండి అన్నారంట. అందరు నిల్చుంటే పంతులు వెళ్ళి అందరు జేబుల్లో తీస్తే ఏదో ఒక జేబులో దొరికిందంట ఆ వాచ్. సరే రండి అందరు తిరగండి, దొరికింది, నేను వెతుకుతున్నది అన్నారంట. చాలా మంచిది, చాలా నచ్చింది నాకు అది. అయితే ఇదిగో వాచ్ దొరికింది అని పోగొట్టుకున్న వాడికి ఇచ్చేశాడంట. కానీ ఆయన డిస్క్లోజ్ చేయలేదు ఎవరు దొంగలించారో అన్నది. ఎందుకంటే ఒక్కసారి డిస్క్లోజ్ చేయడం అనుకోండి, వాని మొరేల్ దెబ్బతింటుంది, ఆ పిల్లోనికి దొంగ వీడు అన్నదే మార్కు పడుతుంది. సో ఆయన ఇంత టాక్టికల్గా ఆయన ఎమోషన్స్, ఆ పిల్లోని ఎమోషన్స్ దెబ్బతినకుండా ఆ ఆలోచన చూడండి, ఆ గురువు ఆలోచన. సో గురువు అన్నది ఇట్స్ నాట్ జస్ట్ యూ టీచ్ ద లెసన్ అండ్ యూ గివ్ ద మార్క్స్. యూ హ్యావ్ టు బీ టాక్టికల్ ఇనఫ్ వైల్ యు ఆర్ రేజింగ్ ద చిల్డ్రన్ అన్నది నా పాయింట్. సో తల్లి తండ్రి తరువాత పొజిషను గురువుకే ఉంది, ఆ తర్వాతనే దేవుడు వస్తున్నాడు. తల్లి తండ్రి గురువు దైవం. సో ఈ గురువు అన్నది చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంటారు ప్రతి హ్యూమన్ లైఫ్లో. ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో టీచర్ వల్ల ఏదో ఒక మార్పు అయితే ఒక మార్కు ఒకటి గుర్తుండిపోతుంటారు. ఒక టీచర్లు చాలామంది టీచర్లు టీచ్ చేసింటారు, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంజనీరింగ్ పిహెచ్డి వరకు కూడా టీచ్ చేసినారు. కానీ అందులో ఒకరో ఇద్దరో ముగ్గురో గుర్తుండిపోతారు, బికాస్ దే లెఫ్ట్ ద మార్క్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో బీ వన్ ఆఫ్ దెమ్ అన్నది నా అభిప్రాయము. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎస్ఎఫ్ పెద్దలకందరికీ, ఎస్పెషల్లీ రామ్మూర్తి గారు ఎంతో పేషెన్స్గా నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి నాకు ఇన్విటేషన్ ఇచ్చి నన్ను ఇక్కడికి
రాగలిగేటట్లు చేసిన మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.